ఆసనమైంది బిడ్డ. ఇక ఊసోరిగా 75 ఏళ్ళు పారించిండ్రు. ఇక 75 ఏళ్ళు పరిపాలన జరిగింది మీది. ఇక నోరు మూసుకొని కూర్చోర్రి. ఇక బీసీల పాలన ఏందో, బీసీల యొక్క చైతన్యం ఏందో మీకు కనబడుతున్నందుకే కదా అందరు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ ఎంబడి పడ్డారు. ఇలా కానీ ఏమో కానీ మీ బీసీల ముచ్చట తాసు అంత తరువుడు చేరిపోదు అంత పిరికి అన్నట్టు. ఇక నిన్న మొన్న ఈ బీసీ కులగణన ముచ్చట తెర ముంగడికి రాగానే నీ దండం పెడితే అక్కడ 10 పచ్చాలలో నోర్లు లేచినాయి. అంతకంటే ఎక్కువ ఈ బీసీ సంఘం కోల్యాగలు అడుగడుగున నీ దండం పెడితే బుడిగ బావులు అన్నట్టు గల్లీకి ఒక దండ చేసి కోల్యాగలు. అసలు ఇప్పుడు ఈ బీసీ సంఘం కోల్యాగలు ఎందుకని నిన్న అలా నోరు సప్పబడిపోయింది, సప్పుడు కంటే సందులో పండుకున్నాయి. ఎటువా ఈ బీసీ సంఘం కోల్యాగలు ఇప్పుడు ఏడవైనాయి అంటావు పిల్లగా? పని అయిపోయింది, మిసాలు దువ్వినాయి. మిసాలు దువ్వగానే అక్కడికి వెళ్ళి పిలుపు వచ్చింది, జోలో పట్టింది. సంత మా ఊరి సంత వారానికి సంత అన్నట్టు వారానికి ఒకసారి జరిగిన సంత ఎట్టు వస్తుందో గలగల గర్జిస్తాం. పార్కులో మేము శంకారావం మేము అందరం నిలదీస్తాం. చలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడి, పేద మదనం, నాయకుల ముఖ్య సమావేశం, ఇటువంటి పేర్లతోటి ఏసీ రూములలో మీటింగులు పెడితే రాజ్యాధికారం వస్తుంది. తిరగాలి ఇట్లా పల్లె పట్నం తిరగాలి. తెలంగాణ రాకముందుకే పల్లె పట్నం బహుజన చైతన్యం అనే కార్యక్రమం నిర్వహించడం తెలుసు కదా. మళ్ళా పల్లె పట్నం బహుజన చైతన్యం నిర్వహించాం. గ్రామ గ్రామం తిరుగుతాం, పల్లె పల్లె తిరుగుతాం. పట్టు వదలకుండా ఖచ్చితంగా ఓటేపించుకుంటాం. మేమేమో ఇప్పుడు ఈ